హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్ తాటి రొట్టెను సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. తాటి రొట్టె ప్రిపరేషన్ కోసం 2 తాటి పండ్లు తీసుకుంటున్నానండి. తాటి పండ్లను వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచిపెట్టుకోవాలి. మనం తీసుకునే తాటికాయలు బాగా పండి ఉండాలి, ఫ్రెష్గా కూడా ఉండాలండి. అప్పుడే మనం ప్రిపేర్ చేసే కేకు టేస్టీగా వస్తుంది. బాగా పండిన తాటిపండు మంచి స్మెల్తో లోపల మొత్తం ఫుల్ ఎల్లో కలర్లో చాలా బాగుంటుందండి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో కదా, చాలా ఈజీగా కూడా ఓపెన్ అయిపోతూ ఉంది. కొన్ని తాటి పండ్లు ఓపెన్ చేసినప్పుడు పుల్లటి స్మెల్తో నొరగగా ఉంటుందండి లోపల. అలాంటి తాటి పండ్లు తీసుకొని కేక్ ప్రిపేర్ చేస్తే కేక్ కూడా పుల్లగా ఉంటుంది. ఫస్ట్ మనం తాటి పండు తొడను రిమూవ్ చేసుకుంటే తాటి పండును కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తాటి పండు పై భాగంలో ఉన్నటువంటి నల్ల పొరను రిమూవ్ చేసుకోవాలి. బాగా పండిన తాటి పండులో ఈ నల్లగా ఉండే పొర ఈజీగా వస్తుందండి. బ్లాక్ పార్ట్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సన్న రంధ్రాలు కలిగిన గ్రేటర్ తీసుకోవాలి. ఇలా సన్న రంధ్రాలు ఉండేవి తీసుకోవటం వల్ల గ్రేట్ చేసినప్పుడు తాటి పండులో పీచు రాకుండా గుజ్జు మాత్రమే మనకు వస్తుందండి. తాటి పండులో ఉండే ఒక్కొక్క టెంకను తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకోవటం వల్ల తాటి పండులో ఉన్న మెత్తని పదార్థము గ్రేటర్ రెండో వైపుకు వస్తుందండి. చూడండి, చూపిస్తాను ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా 2 తాటి పండ్లను గ్రేట్ చేసుకున్నాను. 2 తాటి పండ్లను గ్రేట్ చేయగా నాకు వచ్చిన తాటిపండు గుజ్జు అండి. ఈ తాటిపండు గుజ్జును పక్కన పెట్టుకుంటున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల ఇడ్లీ రవ్వను యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ రవ్వకు బదులుగా బియ్యం రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రవ్వ తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు తురిమిన బెల్లంను యాడ్ చేస్తున్నాను. బెల్లంకి బదులు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. బెల్లం హెల్దీ కాబట్టి బెల్లం యూజ్ చేస్తున్నాను. తాటి గుజ్జు స్వీట్నెస్ను బట్టి స్వీట్ను మనం యాడ్ చేసుకోవచ్చు అండి. బెల్లం తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల తాటి గుజ్జును యాడ్ చేసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ కేకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కచ్చా పచ్చాగా దంచుకున్న 4 యాలకుల పౌడర్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసేలా కలుపుకోవాలి. బ్యాటర్ను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం యాడ్ చేసిన బెల్లం కరగడం ద్వారా ఈ బ్యాటర్ కొంచెం లూజ్గా అవుతుంది. ఈ బ్యాటర్ను మూత పెట్టి అట్లీస్ట్ 2 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. అలా నానపెట్టడం వల్ల అందులో యాడ్ చేసిన రవ్వ చక్కగా నానుతుందండి. బేక్ చేసినప్పుడు ఈజీగా కుక్ అవుతుంది. 2 గంటలు నానపెట్టిన తర్వాత కేక్ బ్యాటర్ను చెక్ చేస్తున్నాను. అందులో బెల్లము కరిగి బ్యాటర్ కొద్దిగా లూజ్ అయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. బ్యాటర్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిను యాడ్ చేస్తున్నాను. కేక్ తినేటప్పుడు ఈ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెయ్యి బ్యాటర్లో కలిసేలా మరొకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ను పక్కన పెట్టుకోవాలి. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక పాత్ర తీసుకుంటున్నానండి. అది అడుగు భాగము మందముగా ఈవెన్గా ఉంటూ కేకు ఈజీగా రిమూవ్ అయ్యేలా ఉంటే సరిపోతుందండి. అరటి ఆకును అడుగు భాగంలో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 6 నుంచి 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. పాత్రను చేతితో తిప్పుతూ ఆయిల్తో పాత్ర అంతటిని ఈవెన్గా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకోవటం వల్ల కేకు మాడకుండా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఈ పాత్రలోనికి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తాటి కేకు బ్యాటర్ను యాడ్ చేసుకొని స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్యాటర్తో ఫిల్ చేసిన ఈ పాత్రను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలండి. ఇలా అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టడం వల్ల కేక్ మాడకుండా ఉంటుంది.
నేను ఇక్కడ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సాల్ట్తో అడుగు భాగాన్ని ఫిల్ చేసుకుంటున్నాను. సాల్ట్కి బదులుగా స్టాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ స్టాండ్ మీద కేక్ మౌల్డ్ పెట్టుకుంటున్నాను. ఈ కేక్ మౌల్డ్ను పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 45 నిమిషాల నుంచి 1 అవర్ వరకు ఉడికించుకోవాలండి. తాటి రొట్టె పర్ఫెక్ట్గా కుక్ అవ్వటానికి 1 అవర్ టైం పట్టిందండి. డిమోల్డ్ చేసే క్లిప్ మిస్ అయింది. కేక్ బాగా చల్లబడిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే కేక్ ఈజీగా రిమూవ్ అవుతుందండి పాత్ర నుంచి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తాటి రొట్టెను నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవటమే. మన పూర్వీకుల కాలం నాటి కేకు రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెద్దవాళ్లకు కొంచెం డిఫరెంట్ టేస్ట్తో సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రెడిషనల్ తాటి రొట్టె రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.